అందరికీ నమస్తే. శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు ఏదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి. నమస్తే అండి, నేను దేవి. ఇప్పుడే శివశక్తిలో ఒక షార్ట్ వచ్చింది, చూశాను. అందులో ఒక పాస్టర్ 33,33,33,33,33,300 అని దేవతల నెంబర్ సాగదీస్తున్నాడు. ఈ సంగతితో చూద్దామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. లెట్స్ డీకోడ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ దేవతాస్ వీ హ్యావ్ ఇన్ హిందుత్వ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనిషి జన్మ రావాలంటే చాలా కష్టం. అందులోనూ భారతదేశంలో పుట్టాలి, హిందుత్వ కుటుంబంలో పుట్టాలి అంటే అనేక జన్మల పుణ్యం ఉంటే మాత్రమే పుడతారు. జనరల్గా తల్లిదండ్రులు అనేసుకుంటారనమాట, మేము ఎంతో కష్టపడ్డాము, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో నోవులు వచ్చాము, అందుకనే మాకు ఈ పిల్లాడు దొరికాడు, మాకు ఈ పిల్లాడు పుట్టాడు అని అనుకుంటారు. వీళ్ళ చేసిన పుణ్యం ఎట్లున్నా సరే ముందు ఆ పిల్లాడికి చాలా పుణ్యం ఉండాలి ముందు మనిషి కింద పుట్టాలంటే. మనకి భాగవతంలో కపిల్ మహర్షి తన యొక్క అమ్మతో చెప్తారనమాట, తల్లి కడుపులో గర్భం ధరించిన క్షణం నుండి ఆ బిడ్డవాడు బయటకు వచ్చే క్షణం వరకు ఈ 9 నెలల్లో బిడ్డగతి ఏ నెలలో ఏ విధంగా ఉంటుంది అని చెప్తారనమాట ఆయన. అందులో మొట్టమొదట తల్లి కడుపు దాల్చిన సమయం నుండి మనం చూసుకుంటే 7వ నెలలో జీవుడు కడుపులో ప్రవేశిస్తాడు, జీవ చైతన్యం 7వ నెల నుండి మొదలవుతుంది అని చెప్తారు. ఇదే మనం లలితా సహస్రనామం కి కనెక్ట్ చేసుకుంటే కనుక శ్రీ సామవేదం గారు చెప్పిన లలితా సహస్రనామంలో కొన్ని నామాలు ఉన్నాయి. 476వ నామం నుండి 535వ నామం వరకు ఒక గుత్తి. అందులో విశుద్ధి చక్ర నిలయతో మొదలవుతుంది అనమాట ఆ నామం. అంటే యాకిన్యంబా స్వరూపిణితో మొదలవుతుంది. ఆ గుత్తిలో విశుద్ధి చక్ర నిలయ అంటే ఏమనుకున్నారు, మాతృగర్భంలో శుక్ల శోణిత సమ్మేళన మిశ్ర బిందువు ఉందో, ఏదైతే ఉందో అంటే ఆ అమ్మగారి యొక్క అండము నాన్నగారి యొక్క శుక్రము కలిసిన బిందువు ఏదైతే ఉందో ఆ బిందువుకి ఆ దశలో నియామకురాలైన తల్లి విశుద్ధి చక్ర నిలయ. ఆమె రంగు రక్తవర్ణ, త్రిలోచన అంటే 3 కళ్ళు ఉంటాయి, ఖట్వాంగాది ప్రహరణ అంటే ఖట్వాంగం మొదలైన ఆయుధాలు ధరించి ఉంటుంది ఆ తల్లి, వదనైక సమన్విత ఒకే ఒక్క వదనంతో ఉంటుంది, పాయసాన్న ప్రియ, త్వక్స్థ అంటే చర్మమునకు అధిదేవతగా ఉండే తల్లి, పశులోక భయంకరి అంటే అవిద్య అజ్ఞానాన్ని పోగొట్టే తల్లి, అమృతాది మహాశక్తి సంవృత, అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని మొదలగు 16 దేవతలతో కూడి ఉన్న తల్లి. అంటే మొట్టమొదట అది పిండం దాల్చినప్పుడు మొట్టమొదటి నెలలో ఈ దేవత అధిదేవత కింద ఉండి ఆ బిడ్డని ఆ మొదటి నెల రక్షిస్తుంది అనమాట. బిడ్డకి 2వ నెల కడుపులో ఉండగా అనాహతాబ్జ నిలయ అనే దేవత రక్షిస్తుంది. 3వ నెలలో మణిపూరాబ్జ నిలయ అని చెప్పబడే దేవత. అలాగా వెళ్తూ ఉండగా చివరి 7, 8, 9వ నెలలో సహస్రదళ పద్మస్థ అనే దేవత రక్షిస్తుంది అనమాట. ఇందులో చెప్తారు మనకి 7వ నెలలో జీవ చైతన్యం వస్తుంది బిడ్డకి, 8వ నెలలో అవయవ పూర్ణత్వం వస్తుంది, 9వ నెలలో పూర్ణ శక్తి శిశువుకి వస్తుంది అని చెప్తారు. ఇది ఇంతమంది దేవతలు మన కంటికి కనిపించని అమ్మలు తల్లి కడుపులో మనల్ని ప్రతి నెల ప్రతిరోజు కాపాడి 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 వస్తుంటే వాడు బయటకు వచ్చి బట్ట కడతాడనమాట. ఇంత డీప్ సైన్స్ ఉంది. సైన్స్ ఇది ఏమనుకుంటున్నారు, ఎవడో ముద్దుమొహంగాడు వచ్చేసి సనాతన ధర్మం అంటే డెంగ్యూ మలేరియా దాన్ని ఎరాడికేట్ చేస్తామంటే అయిపోతుందా? వాడికి కూడా ఈ దేవతలే అది దేవతల కింద ఉండి వాడిని కూడా శిశువుగా ఉన్నప్పుడు ఈ దేవతలే కాపాడారు. 33,33,33,330 మంది కాదు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఆ 3 కోట్ల మంది పేర్లు చెప్తాం. ఒక్కొక్కరికి ఎన్నెన్ని తల్లుంటాయి, ఏమేమి ఆయుధాలు పట్టుకుంటారు, ఎన్నెన్ని చేతులుంటాయి, వాళ్ళు ఏ రంగులో ఉంటారు, వాళ్ళు ఏ పనులు చేస్తారు, వాళ్ళకి ఏమేం స్తోత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాం మేము. విను, కావాలంటే నేర్చుకో మఠం వేసుకుని కూర్చొని. ఇంకో వీడియో చూశాను, సనాతన ధర్మాన్ని సాగదీస్తున్నాడు. ఎంత సాగదీస్తే అంత సాగదీసిన వాళ్ళకే తెగుద్ది. ఏమనుకుంటున్నారు, దేవతల్ని దూషించడం, దేవుడిని దూషించడం అంటే చచ్చిపోయిన తర్వాత గతులుండవు, అటు స్వర్గానికి వెళ్ళరు, నరకానికి వెళ్ళరు,
భూమి మీద శరీరము ఉండదు, ఆకలేస్తది, దాహం వేస్తది, తినడానికి శరీరం ఉండదు, తాగడానికి శరీరం ఉండదు, కీకారణ్యంలో పడి చేస్తారు, శరీరం ఉండదు. మీకు అర్థం కావట్లేదు. కలియుగాంతం వరకు ఉండాలి. కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు. జస్ట్ ఇప్పుడు 5,000 సంవత్సరాలు చిల్లర అవుతుంది అంతే. ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది కలియుగం. అప్పటి వరకు గతులు లేకుండా అలాగే మాడిపోతారు. దాని తర్వాత మళ్ళీ నరకానికి పోతారు. అవి కొన్ని లక్షల సంవత్సరాలు పోతారు నరకాల్లోకి. మళ్ళీ తర్వాత భూమి మీద వచ్చిన 84 లక్షల జీవరాశులు ఎత్తాలి. మళ్ళీ మనిషి జన్మ వస్తే ఎంత దరిద్రపుటి మనిషి జన్మ వస్తుంది, మామూలు మనిషి జన్మ రాదు. మళ్ళీ ఏ ముష్టి పాస్టర్ వెనకాలో పడతారు, మళ్ళీ జీవితం నాశనం చేసుకుంటారు, మళ్ళీ పుట్టుట చచ్చుట ఇంక ఇట్లా రిపీట్ అయితేనే ఉంటది. ఒకసారి అర్థం చేసుకోండి మేము ఎందుకు చెప్తున్నామని. ఈ ప్రవీణ్ పగడాల్ గారి కేసులో ఈ పాస్టర్లు ఉన్నారు కదా, ఎవరు శవాల మీద చిల్లర ఏరుకునే కిరస్తానీ మతోన్మాద పాస్టర్లు కొంతమంది డబ్బులు అడుక్కుని దండుకున్నారు కదా, వాళ్ళకి గనక నిజంగా ప్రవీణ్ పగడాల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా అతనికి భాగవత సప్తాహం చేయించండి. అతను బాగుండాలని మీరు కోరుకుంటే మీరు నిజంగా భాగవత సప్తాహం చేయించాల్సిందే. అమ్మ ప్రవీణ్ పగడాల్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో, అమ్మ మీరు నాకు తల్లి లాంటి వారు, మీకు దయచేసి చెప్తున్నాను వినండి. మీకు నిజంగా మీ భర్త మీద ప్రేమ ఉంటే గనక, ఆయన బాగుండాలని మీరు కోరుకుంటే గనక మంచి బ్రాహ్మణులు తీసుకొచ్చి భాగవత సప్తాహం చేయించండి. ఆయన గతులుండవు, అలల్లాడిపోతాడు. అతనికి భాగవత సప్తాహం చేయించవలసిన బాధ్యత మీది. బయటకు వస్తే కిరస్తానీ సమాజం ఏమనుకుంటుందో అని మీకు భయం వేస్తే గనక సీక్రెట్గా గుట్టుగా చేయించుకోండి. అతను సద్గతులకు వెళ్ళడం ఇంపార్టెంట్ మీకు. ఈ పరుగులంతా ఎంత కాలము? మహా అయితే మనం 80 ఏళ్ళు బతుకుతాము. తర్వాత ఆ పాస్టర్ ఉండడు, మనము ఉండం, ఎవ్వరు ఉండం. ఇంత టెంపరీ దానికోసం, పరుగుల కోసం, ఆస్తుల కోసం, అహంకారాలకి ఆ మతం వాడు ఈ మతం వాడు ఇట్లా గొడవలు పెట్టుకోకుండా శుభ్రంగా నీట్గా వెళ్ళి గుట్టుగా చేయించుకోండి కావాలంటే భాగవత సప్తాహం. ఇప్పుడు ఈ బ్యాచ్ ఉన్నారు కదా, ఏ బ్యాచ్ శవాల మీద చిల్లర ఏరుకునే కిరస్తానీ మతోన్మాద బ్యాచ్, ఒక మనిషి తాగి చచ్చిపోతే ఏమీ తెలియని 4 అమాయకుల మీద మర్డర్ ఆరోపణలు చేస్తారా మీరు? వాళ్ళందరూ జైలుకి పోయి ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం అయినట్టే కదా. పైగా పందులే గుంపులుగా వస్తాయి, పందులే గుంపులుగా వస్తాయన్న లెక్కలో స్టూడియోలో ఒక్క మనిషిని అటు పక్కన కూర్చోబెట్టి ఇటు 4 పందుల్లాగా డిబేట్లు పెడతారా మీరు ఆ మనిషితో? మీకుంది చెప్తాను ఇంకో వీడియోలో, మీ సంగతి చెప్తా. ఓకే, ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు 33,33,33,000 టాపిక్ వస్తే, మనకి లలితా సహస్రనామంలోనే మనకు చతుషష్టి కోటి యోగిని గణసేవిత అనే నామం ఉందన్నమాట. లెట్స్ డీకోడ్ దిస్. మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత తీసుకున్నాం అనుకోండి, అంటే ఇందులోనే ఏం చెప్తున్నారంటే 64 కోట్ల యోగిని గణములతో సేవించబడే తల్లి. గొప్ప తల్లి కదా, అందుకని మహా అనే మాటేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడుంటారు? సామవేదం గారు చెప్పిన దాన్ని బట్టి భూపురంలో, శ్రీచక్రంలో భూపురం అని ఉంటుంది, అంటే త్రైలోక్య మోహన చక్రం. అందులో మధ్యరేఖ, చతురస్ర రేఖలో ఈ దేవతలందరూ ఉంటారు. ఏ విధంగా ఉంటారు అంటే, మనకి అష్టమాతృకులు ఉన్నారని తెలుసు. మాతృకా దేవతలు బ్రాహ్మి, కౌమారి, వారాహి, వైష్ణవి, చాముండ, మహాలక్ష్మి, మాహేశ్వరి, మాహేంద్రి. ఈ దేవతలు 8 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 8 శక్తులు ఉంటాయి. 8 × 8 64. మొత్తం ఈ 64 శక్తులకి ఒక్కొక్క శక్తికి 1 కోటి మంది శక్తులు ఉంటారు. మొత్తం 64 కోట్లు. 64 కోట్ల యోగిని గణములతో సేవించబడే తల్లి. శ్రీచక్రం మొత్తం తీసుకుంటే 576 కోట్ల యోగిని దేవతలు ఉంటారు. ఏమనుకుంటున్నారు? శ్రీచక్రంలో మాత్రమే అంతమంది ఉన్నారు. మనకి శ్యామలాంబకు ఒక చక్రం ఉంటుంది, వారాహి అమ్మకు ఒక చక్రం ఉంటుంది. ఎంతేసి మంది దేవతలు ఉన్నారనుకున్నారు? మాకు ఎన్నిసార్లు అమ్మవారు ఎన్ని అవతారాలు ఎత్తలేదండి? దుర్గామాతగా, కాళీమాతగా, వారాహి మాతగా, శ్యామలాంబగా, సంపత్కరిగా, అశ్వారూఢాగా, బాలామాతగా. ఒక్కొక్కసారి మనం ఆ కథల్ని తలుచుకుంటే నోరు తెరిస్తే చాలు అమ్మవారు బోళ్ళని శక్తులు వస్తూనే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడి నుంచి వస్తుంటాయి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంటాయి అనమాట. అన్ని శక్తులు 33,33,33,000 మంది కాదు, కోటాని కోట్లు. నువ్వు లెక్క పెట్టుకోలేవు. కోట్ల 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 మంది దేవతలు ఉన్నారు, నీకు తెలీదు. వాళ్ళందరి సంగతి చెప్తావారా నువ్వు? జస్ట్ ఒక చెక్క ముక్కకి 2 మేకులు, ఒక శవాన్ని వేలాడదీసి ఓ పెద్ద పబ్లిసిటీ చేసుకుంటున్నారే. మీకే అంతుంటే ప్రాపర్ పటిష్టమైన దేవతా సిస్టమ్ మాకుంది, అందరికీ ఉంది. తెలియదు మీకు, మాకు తెలుసు. మేము తెలివైన వాళ్ళము, మాకు బుర్రలున్నాయి,
మాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ నాకే 300 మంది దేవతల పేర్లు ఈజీగా తెలుసు. సంస్కృతంలో అక్షరాలు తీసుకున్నాం అనుకోండి, ఆ నుండి క్ష వరకు 50 అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది. మనం జస్ట్ ఆ అని రాసుకుని ఆ దేవతను పూజించినా చాలు, మనకి ఆవిడ అనుగ్రహం ఉంటుంది. ఆ కి అధిదేవత అమృత, ఆకి అధిదేవత ఆకర్షిణి, ఈ అనే అక్షరంకి అధిదేవత ఇంద్రాణి, ఈ అనే అక్షరంకి అధిదేవత ఈశాని. ఇలాగ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నారు. మీరు మాట్లాడే అక్షరాలన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. వారి సహాయం లేకుండా మీకు వాక్కు రాదు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 విధాలుగా మనకి నాభి నుండి నాదం మొదలయ్యి వాక్కు రూపంలో వస్తుంది. అదే గనక ఆ సిస్టమే నీకు లేకపోతే నీ నోట్లోంచి నువ్వు మాట్లాడడానికి మాట కూడా రాదు నీకు. వాళ్లే అధిదేవతలుగా ఉండి నీ చేత మాట్లాడిస్తున్నారు. జస్ట్ బుద్ధికి కూడా అధిదేవత ఉంటుంది. సరే, అక్షరాలకి 50 అధిదేవతలు. మరుద్గణములు 49 మంది ఉన్నారు. అక్కడికే 99 మంది అయిపోయారు. వసిన్యాది వాగ్దేవతలు, పంచభూతములు, అష్టదిక్పాలకులు, నవగ్రహములు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, ఇలాగ కొల్లలుగా కోట్లాదిగా మనకున్నారు. అంతెందుకు, మనకి గంగా, యమున, సరియు నదులు తీసుకున్న వాళ్ళు దేవతలే. శ్రీశైలం, హిమాలయాలు, మానస సరోవరం ఇవన్నీ తీసుకున్నా వీళ్ళకి దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ దేవతలే. కొంచెం కళ్ళు తెరుచుకొని చూడాలి. ఏ సూర్యుడు లేడా మనకి దేవత? సూర్యుడు దేవత కాదా? ఒక పని చేయండి, సూర్యుడు దేవత కాదు అని ఒప్పుకోలేని వాళ్ళందరూను హిమాలయాలకు వెళ్ళండి. హిమాలయాల్లో చాలా మంది యోగులు ఉంటారు కదా. వాళ్ళంటే యోగులు కాబట్టి బట్ట లేకుండా కూడా ధ్యానం చేసుకుంటారు. అక్కడ కూర్చుని వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి చలి, ఆకలి, దప్పిక, తిండి, నిద్ర అవేం ఉండవు. మీరు కూడా ఒక పని చేయండి, సూర్యుడిని దేవత కింద ఒప్పుకోలేని వారందరూ, గొప్ప గొప్ప పాస్టర్లందరూ హిమాలయాలకు వెళ్ళిపోండి. హిమాలయాలకు వెళ్ళి ఒక్కరోజు బతికి చూపించండి మాకు అందరికి. ఇది కిరస్తానీ సమాజం వాళ్ళందరూ కూడా వినవలసిన మాట అన్నమాట. మాకు తల్లిదండ్రులు దేవత కాదు. తల్లిదండ్రుల కన్నా మాకు ఏసెక్కువ, భారతమాత కన్నా ఏసెక్కువ, భారతమాత మాకు మాత కాదు, మా బ్రిటిషర్సే మాకు తల్లిదండ్రులు అని అనుకుంటున్నారు కదా. వాళ్ళందరికీ ఇది ఒక చిన్న ఛాలెంజ్ కింద తీసుకోండి అనమాట. ఈ మాటలు ఎవరెవరైతే చెప్తున్నారో, దేవుళ్ళని దేవతలని ఎవరైతే చెప్తున్నారో, ఒక పని చేయండి. మేము భూమాత అంటాం కదా, భూదేవత మాకు. మీరు భూమి నుండి పైకి లేచి గాల్లో తేలాడండి మీ అందరూని. మీ యేసుకి మహిమ గనక నిజంగా ఉండుంటే గనక ఇది ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుని సూర్యుడిని దేవత కింద ఒప్పుకొని పాస్టర్లు, లేదా వేరే ఇంకెవరైనా మతస్థులు ఎవరైనా సరే, లేదా మీ మతంలోనే మిగిలిన జనాలను వీళ్ళందరూ కలిసి హిమాలయాలకు వెళ్ళి ఒకరోజు చలిలాగా ఉండండి. ఆ తర్వాత భూమి మీద ఎవరెవరైతే భూమి దేవత కాదు అని అనుకుంటున్నారో వాళ్ళందరూ భూమి మీద లేచి గాల్లో ఎగరండి. గాలి కూడా దేవతే, ఆకాశం కూడా దేవతే. మనకి నన్ను గనక అమ్మవారు దేవత కింద చేశారనుకో, దేవి దేవతలు తిట్టే వాళ్ళు ఒక్కొక్క పని చెప్తానమాట. అసలు దేవతలకు కూడా అవసరం లేదు మీకు అంతంత మాత్రం బుర్రలు కదా మీవి, మీకు మనుషులమే ఎక్కువ. అసలు పాప నాకు నిజంగా జాలేస్తుంది కిరస్తానీ వాళ్ళు చూస్తుంటే. ఎందుకంటే మనకేమో కోట్లాది దేవతలు, పిలిస్తే ఎంతమంది పలుకుతారు. వాళ్ళకి పాపం ఒకటే చెక్క ముక్క, 2 మేకులు, ఒకటే శవం, దాన్ని పట్టుకుని ఆలాడతారు. కోట్లాది దేవతలు, కోట్లాది యోగులు ప్రతి కాలంలోనూ ఉంటూనే ఉంటారు. భారతదేశంలోనే మాత్రమే కాదు. ఇందాక నేను ఆ వీడియోలో చూశాను, హిందూ మతాన్ని ఉద్ధరిస్తాం అని కంకణం కట్టుకున్న స్వామీజీలు, గురూజీలు, పెద్ద వాళ్ళు అని అంటున్నారు. నాకు తెలిసి తను కేవలం విభూతి పూసుకుని మెళ్ళో కండువా వేసుకుని రుద్రాక్షలు వేసుకునే వాళ్ళే హిందువులు లేదా స్వామీజీలు అని అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకేమీ ఉండదు. భూమి మీద మూలల్లో, ఖండాంతరాలలో, దేశాలలో యోగులున్నారు. ఫారినర్స్ ముసిగేసుకుని ఉన్నారు, తెల్లతోలు ముసిగేసుకుని ఉన్నారు. మీకు మొన్నే చెప్పాను డేవిడ్ ఫ్రాలే అని ఆయన గురించి. అమెరికాలో పుట్టాడాయన, ఒరిజినల్ క్రిస్టియన్, ఇంగ్లీష్ కుటుంబంలో పుట్టాడాయన, మహాయోగి, శివభక్తుడు, ఎన్నో పుస్తకాలు హిందుత్వం మీద రాశాడు. యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఆయన వీడియోలు చాలా ఉంటాయి. యుఎస్లో కవాయి అనే ఐలాండ్ ఉంది. ఆ కవాయి అనే ఐలాండ్లో శివలింగం స్వయంభుగా ఉంది. ఆ శివలింగాన్ని కాపాడుతున్నవారు ఎవరు? రోజు పూజలు చేసి రుద్రం, నమకం, చమకం చదువుతున్న వారెవరు? అమెరికాలో పుట్టిన ఒరిజినల్ క్రిస్టియన్స్. వాళ్ళు యోగులు. వాళ్ళంతటా వాళ్ళు సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకుని రుద్రాక్ష చెట్లు పెంచుతారండి వాళ్ళు. అక్కడ అమెరికాలో రుద్రాక్ష చెట్లు పెంచుతారు వాళ్ళు. రుద్రాక్ష అలా పైనుంచి కిందకి అలా పడిపోయి ఉంటాం మనం నడుస్తున్నప్పుడు. యజీదీ ప్రజలు
ఇరాన్ దగ్గర యజీది అనే తెగ ఉంది. వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు. నెమలిని కొలుస్తారు. వాళ్ళ గుడి అర్మేనియన్ దగ్గర ఉంటుంది. చూసుకుంటే కనుక గుడి మీద ఒక స్త్రీ చీర కట్టుకున్న స్త్రీ యొక్క బొమ్మ వేసి ఉంటుంది. వాళ్ళెవరు? వాళ్ళు యాక్చువల్లీ చూడడానికి ముస్లిమ్స్లా ఉంటారు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ మీద చాలా దురాగతాలు చేశారనమాట. వాళ్ళు చాలా హింసించి వాళ్ళ కింద కన్వర్ట్ చేయడానికి అండ్ అమ్మాయిలను ఎత్తుకుపోయేవారు, అబ్బాయిలను చంపేసేవారు. అయినా సరే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ ప్రాణాలను త్యజించేసి అమ్మాయిలను ఎత్తుకుపోయేవారు. అమ్మాయిల్ని కాపాడుకుంటూ వాళ్ళ ప్రాణాలు తెగించి ఆ గుడిని అలాగే కాపాడుకుంటున్నారు యజీదీ ప్రజలు. మీరు ఇది ప్రతి ఒక్కరూ యజీదీ ప్రజల గురించి గూగుల్లోని యూట్యూబ్లోని సెర్చ్ చేయవలసిన విషయం ఇది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలన్నమాట. వాళ్ళ కష్టాల ముందు మనమేం కష్టాలండి అసలు. చెప్తున్నాను జనరల్గా. వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని కాపాడుకోవడానికి వాళ్ళు అసలు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళు వేరే తెగల వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోరు. కేవలం ఆ యజీదీ ప్రజలు వాళ్ళ తెగల్లోనే పెళ్లి చేసుకుంటారు. వేరే వాళ్ళు వచ్చి ఎంత డబ్బు ఇస్తామన్నా సరే ఎవరికి పిల్లనివ్వరు, అబ్బాయిని ఇవ్వరు అనమాట. ఈ విషయాలు మీకు ఇన్స్పైరింగ్ సైన్స్ అనే యూట్యూబ్ ఛానల్లో దొరుకుతాయి ఒకే చోట కావాలనుకుంటే కనుక. అండ్ ఆల్సో నెదర్లాండ్స్, ఇక్కడ ఉంది కదా యూరోప్లో నెదర్లాండ్స్ అండ్ యుఎస్ఏలో రామ్ కరెన్సీ అని ఉంది. కరెన్సీ నోట్ మీద రాముడు బొమ్మ వేసి ఉంటుంది. ఎవరు వాళ్ళు? ఒరిజినల్ క్రిస్టియన్స్. కరెన్సీని కనిపెట్టుకుంది, దాని మీద రాముడు బొమ్మ వేసుకుంది, దాని మీద హక్కులు తీసుకుంది, దాన్ని లీగల్ చేసుకుంది. ఆ పాటలోనే పడ్డవాళ్ళు హిందువులు కాదు, ఒరిజినల్ క్రిస్టియన్స్. ఒరిజినల్ క్రిస్టియన్ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు చైనా, జపాన్, జర్మనీలో ఎంతో మంది ఉన్నారు ఇలాగా ఒరిజినల్ క్రిస్టియన్ కుటుంబాల్లో పుట్టి హిందుత్వం కోసం ఒక గుడిని నిలబెట్టుకోవడానికో ఒక ఆచారాన్ని నిలబెట్టుకోవడానికో వాళ్ళ జీవితం అంతా త్యాగం చేశారు వాళ్ళు. మనకి ఇంకా చాలా మందికి మాలాంటి వాళ్ళకి ఇంకా సినిమాలు ఏవో ఉంటాయి, వాళ్ళకి అది కూడా లేదు. కేవలం సన్యాసి బతుకుతారు వాళ్ళు, ఒరిజినల్ క్రిస్టియన్స్. ఆ తర్వాత స్విట్జర్లాండ్లో న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్ ఉంది. అదే ద యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనమాట. అందులో వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? పరమాణువు మీద, అణువు మీద, వాటి యొక్క గతి మీద, అవి ఎలాగా, అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, సృష్టికి మొదలేంటి, ఇదంతా వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు నటరాజ విగ్రహాన్ని పెట్టుకున్నారు. ఎక్కడ? స్విట్జర్లాండ్లో. ఎవరు? ఒరిజినల్ క్రిస్టియన్స్. ఎవరు? గొర్రెలు కాదు, మేధావులు, సైంటిస్టులు, న్యూక్లియర్ రీసెర్చ్ చేసేవాళ్ళు. న్యూక్లియర్ స్పెల్లింగ్ తెలుసా బాబు నీకు? వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళు చెప్తారనమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి CERN అని. యూట్యూబ్లో కూడా CERN అని టైప్ చేస్తే 2.33 lakhs సబ్స్క్రైబర్స్తో ఆ ఛానల్కి అందులో సైంటిస్ట్ విషయాలన్నీ వాళ్ళు చెప్తారనమాట. వీళ్ళు నటరాజు విగ్రహం ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళు ఇది చెప్తారు. ఇట్స్ సింబల్ ఆఫ్ ద కాస్మిక్ డాన్స్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రక్షన్. అంటే వీళ్ళు రీసెర్చ్ చేసే విషయాలు తెలుసుకునే కొద్దీ ఆ సైన్స్కి, ఆ పరమాణువు యొక్క గతికి సంబంధించిన పోస్టర్, ఒక మూర్తి ఏదైనా ఉందా సింబాలిక్గా అని చూస్తే కనుక నటరాజ విగ్రహం అనమాట. మీరు నటరాజ విగ్రహం గమనిస్తే భలే ఉంటుంది. జనరల్గా జుట్టు ఇట్లా తిప్పితే ఇట్లా వెళ్తుంది కానీ ఎవరైనా సరే మొహం తిప్పినప్పుడు జుట్టు ఇలా ఉంటుందా? చాగంటి గారు కూడా చెప్తారు, సామవేదం గారు కూడా చెప్తారనమాట. దాన్ని రీసెర్చ్ చేస్తున్నారనమాట. అందులో ఎంతో సైన్స్ ఉంది, డీప్ సైన్స్ ఉంది. అది రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు చేస్తున్నారు? ఒరిజినల్ క్రిస్టియన్స్. నాకు వీళ్ళందరినీ చూస్తే ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందో. కానీ మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో ఈ కిరస్తాని వాళ్ళని చూస్తే కనుక నాకు ఎంత జాలేస్తుందండి. దేవుడేమో సుఖంగా బ్రతకరా, మోక్షానికి వెళ్ళరా అని హిందుత్వంలో పుట్టిస్తే వీళ్ళని నేలకు పోయేదంతా నెత్తుకు రాసుకున్నట్టు వాళ్ళు వెళ్ళి ఈ కిరస్తాని మతంలో జాయిన్ అవుతారనమాట. అది పెద్ద గొప్పదా అంటే సైన్స్ లేదు. మనకి ఒక ఆరోపణ కూడా ఉంది, భూమి గుండ్రంగా ఉందన్నాడని చెప్పి గెలీలియోని వాళ్ళు టార్చర్ చేసి జైల్లో పెట్టి ఏదేదో చేశారని కూడా ఒక స్టోరీ ఉంది. అది సైన్స్ ఉండదు. వాళ్ళ ఆరిజిన్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు క్రిస్తాని వాళ్ళని ప్రకటించుకున్న తర్వాత ఇక వేరే మతస్థులు ఎవరినైనా అయితే చంపేయడం పాడు చేసేయడం ఇంతే. అంతకు మించి చరిత్ర ఇంకేమీ లేదు వాళ్ళకి. మనకి సైన్స్, పద్యాలు, గద్యాలు, సాహిత్యం, సంగీతం. మీరు గమనించారు ఎప్పుడైనా? ఒక్కొక్క దేవత చేతిలో, శ్యామలాంబ చేతిలో వీణ ఉంటుంది, కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఉంటుంది, సరస్వతి చేతిలో వీణ ఉంటుంది, గణేశుడి చేతిలో తబలా ఉంటుంది, నాట్య గణేశుడు ఉంటాడు. వాళ్ళకి ఏం పని లేదా? వాళ్ళకి సరదాగా వాళ్ళు ఏమైనా మ్యూజిషియన్సా?
సినిమాలకి డబ్బులు కొట్టుకునే వాళ్ళు ఏమైనాను కాదు. సంథింగ్ ఉంది అందులో, చాలా డీప్ సైన్స్ ఉంది, అది మనకు తెలీదు. సింబాలిక్గా వాళ్ళు అవన్నీ పట్టుకుంటారు. ఈ చేతులు ముద్రలు పెట్టడం, ఇట్లా అభయహస్తం ఇవ్వడం, వరదహస్తం పెట్టడం, అదంతా సైన్స్ అమ్మా, అదంతా సైన్స్. ఇంత సైన్స్ ఉన్న హిందుత్వాన్ని వదిలేసుకుని ఆ కిరస్తాని మతంలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేస్తారండి బాబు. నేను చూశాను స్వయంగా. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి మా వార్డుని ఇద్దరు కలిసి ఇంటర్లో అనమాట 11ంటికి మొదలు పెట్టారు, గంట సేపు నాన్ స్టాప్. మేము తర్వాత రోజు 5 o'clock మాకు స్టడీ క్లాసెస్ ఉంటాయి, మేము నిద్రపోవాలి. రూమ్లో 6 అమ్మాయిలు ఉండేవాళ్ళం. వాళ్ళకి ఆ సెన్స్ కూడా లేదు కనీసం. ఇంకా చాలా ఉన్నాయి స్టోరీలు చెప్పాలంటే, తర్వాత చెప్పుకుందాం అవి. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఒరిజినల్ క్రిస్టియన్స్ గురించి చెప్తామన్నమాట. యాక్చువల్లీ నాకు ఇది ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఏంటంటే, మేము జనరల్గా అరుణాచల్లోని కాశీలోని తిరిగేవాళ్ళం అనమాట. తిరిగినప్పుడు చాలా మంది ఫారినర్స్తో మాట్లాడాను నేను. చాలా మంది, ఒక 100లాది మంది ఫారినర్స్తో మాట్లాడుంటాను నేను. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు. ఎస్పెషల్లీ అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో చూసుకుంటే హాల్ నిండా ఫారినర్సే ఉంటారు. మీకు మెయింటైన్ చేసే ఆయన కూడా ఫారిన్ ఆయన, తమిళ్లో మాట్లాడతాడు. గోశాల మెయింటైన్ చేసే ఆయన ఒక 60-70 ఏళ్ళు ఉంటాయి, తమిళంలో మాట్లాడతాడు అనమాట. నేను వీళ్ళందరితో మాట్లాడాను. అందులో చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక 18 ఏళ్ళ అబ్బాయిలు, 17 ఏళ్ళ అబ్బాయిలు, అమ్మాయిల దగ్గర నుంచి 70-80 ఏళ్ళ వచ్చే ముసలి వాళ్ళ వయసు వరకు కూడా చాలా చాలా రకాలతో మనుషులతో నేను మాట్లాడాను. అందులో కొంతమంది ఎవరంటే యుఎస్లో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అనమాట వాళ్ళు. కొంతమంది మిలియనియర్స్, $1 million ఎప్పుడైనా చూసారా మీరు? దశమ భాగస్తులారా, $1 million వాళ్ళు సంపాదించేది. అలానే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే నేను జపాన్ నుండి, సౌత్ కొరియా నుండి కొంతమందిని చూసానా, అజర్బైజాన్ నుండి వచ్చిన వాళ్ళు కూడా చూశాను. కొంతమంది వాళ్ళు నాతో చాలా ఓపెన్గా చెప్పారు దట్ వాళ్ళ దగ్గర ఫ్లైట్కి కూడా మనీ లేదు, కానీ వాళ్ళకి ఇండియా రావాలని తపన, భారతదేశాన్ని చూడాలి, బృందావనాన్ని ఒక్కసారైనా చూడాలి, మాయాపూర్ని ఒక్కసారైనా చూడాలనే తపన వాళ్ళకి, కాశీని ఒక్కసారైనా చూడాలనే తపన. వాళ్ళ చేత అప్పులు చేయించో లేదంటే వేరే వాళ్ళ చేత డబ్బులు ఏదో ఒకలాగా సహకారం పొందో వాళ్ళు భారతదేశానికి వస్తున్నారనమాట. వాళ్ళందరూ అసలు రకరకాల మనుషులండి బాబు. వాళ్ళందరినీ చూస్తే ఎంత ఇన్స్పైరింగ్ ఉంటుందో. నాకు అసలు వాళ్ళందరినీ చూసి నాకు సిగ్గేసి, ఇది చచ్చే వీళ్ళేమో దేశ విదేశాల నుండి వాళ్ళు కుటుంబాలను వదిలేసి, కొంతమంది కుటుంబాలను వదిలేసి కూడా వెళ్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది శిష్యుల కింద అయిపోతారు గురువులకి. వాళ్ళ కుటుంబాలకు తిరిగి ఎంతకాలంకి వెళ్తారో ఎవరికి తెలియదు. వీళ్ళు ఏకంగా కుటుంబాలు వదిలేసి, ఆస్తులు పాస్తులు, బిల్డింగ్లు, కార్లు ఇవన్నీ వదిలేసి వాళ్ళేమో భారతదేశానికి వచ్చారే. నేనేంది ఇది, భారతదేశంలో ఉండి నాకు ఇన్ని విషయాలు నాకు తెలియవే అని నేను బాధపడేదాన్ని. వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్. నేను విదేశాలు రావడానికి కూడా మెయిన్ ఇన్స్పిరేషన్ వేరేది ఉంది. నేను చేసుకునే రీసెర్చ్ అది వేరేది ఉంది, అది ఎప్పుడైనా తర్వాత చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, కొంతమంది ఒరిజినల్ క్రిస్టియన్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకంటే వాళ్ళ గురించి చెప్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్నాడు కదా, ఏమని హిందూ మతాన్ని భుజస్కంధాల మీద వేసుకుంటున్నామని చెప్పేస్తున్నారు, వాళ్ళ సంగతి తేల్చేస్తాను అని అంటున్నారు కదా. ముందు ఇతనికి కనుక నిజంగా దమ్ముంటే ముందు ఈ ఒరిజినల్ క్రిస్టియన్స్ ఉన్నారు చూడు, వీళ్ళ సంగతి తేల్చమనండి. ఆల్రెడీ హిందుత్వంలో ఉన్న వాళ్ళ సంగతి ఏం తెలుస్తాడు ఆయన? ఈ ఒరిజినల్ క్రిస్టియన్స్ సంగతి తేల్చండి. అందులో మొట్టమొదటి మనం మాట్లాడుకోవాల్సింది ఫోర్డ్ కంపెనీ ఓనర్ గురించి. ఆల్ఫ్రెడ్ బ్రూష్ ఫోర్డ్ అని. ఫోర్డ్ అంటే గుర్తొచ్చింది. ఫోర్డ్ అంటే కార్ కంపెనీ కదా. ఇతనికి ఇప్పుడు ఈ 33 లక్షల మనిషి ఎవడైతే ఉన్నాడో, ఇతనికి ఫోర్డ్ అనే కంపెనీ ఉంటుందా అని నాకు తెలుసా, అతనికి తెలుసా అని నాకు తెలియదు. కానీ ఇతన్ని మొన్న సపోర్ట్ చేయడానికి ఇంకో మనిషి వచ్చాడు కదా, ఎవరు? ప్రవీణ్ పగడాల్ గారి కేసులో శవం మీద చిల్లర ఏరుకునే ఒక కిరస్తాని మతోన్మాది ఒక వీడియో చూసాను అనమాట. నాకు గనక 3 లక్షలు వచ్చి ఉంటే 7-seater కారు డౌన్ పేమెంట్లో తీసుకునేవాడిని అని అతను అడిగితే చెప్తాడు ఫోర్డ్ కంపెనీ అంటే ఏంటని. ఆ ఫోర్డ్ కంపెనీ ఓనర్ ఆల్ఫ్రెడ్ బ్రూష్ ఫోర్డ్. అతను ఇనిషియేటెడ్ నేమ్ అంటే అతను అంబరీష్ దాస్, అంబరీషుడు అంటే భాగవతంలో వస్తుంది మనకి. అంబరీష్ దాస్ అనే పేరుతో ఇనిషియేషన్ పొంది కృష్ణ భక్తుడయ్యాడు. అతని సొంత ఆస్తితో ఫోర్డ్ కారు కొనలేని చాలామంది పాస్టర్లు ఉంటారు. ఆర్ మేబీ వాళ్ళకి నెలకి 1-2 కోట్లు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు కొనుక్కుని ఉండవచ్చు. ఈ ఫోర్డ్ కార్ ఎవరైతే వాడుతున్నారో పాస్టర్లు, ముందు వెళ్ళి ఈ ఫోర్డ్ కంపెనీ ఓనర్ని మార్చండి. ముందు అతన్ని కన్వర్ట్ చేయండి. అతను ఒరిజినల్ క్రిస్టియన్, అమెరికాలో పుట్టిన అతను హిందూ కింద మారాడు, కృష్ణ భక్తుని కింద మారాడు. ఇలా అతను కన్వర్ట్ చేసుకోండి ఫస్ట్.
ఆ తర్వాత ఐఫోన్ ఓనర్, యాపిల్ ఫోన్ ఓనర్, యాపిల్ ఫోన్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చాలాసార్లు చాలా చెప్పారు. మనకి యూట్యూబ్లో ఉంటుంది, గూగుల్లో ఉంటుంది. దట్ నీమ్ కరోలి ఆయనకి స్టీవ్ జాబ్స్ గారికి ఏం చేయాలో క్లారిటీ లేనప్పుడు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు, ఒక ధైర్యం లేని, ఒక స్టెప్ తీసుకుని ముందు వేసుకొని ధైర్యం లేనప్పుడు ఆయన ఏం చేశాడంటే నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి వెళ్ళారనమాట. అప్పటికి నీమ్ కరోలి బాబా గారు పరంపదించారు. స్టిల్ ఆయన చెప్తారు, నాకు నీమ్ కరోలి బాబాల ఆశ్రమంలోనే నాకు ఒక ధైర్యం దొరికింది, నేను ఏం చేయాలో నాకు థాట్ వచ్చింది, నాకు ఒక విజన్ వచ్చింది అని చెప్పి ఈయన మళ్ళీ మార్క్ జగర్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నాడు కదా, మార్క్ జగర్బర్గ్కి మార్గనిర్దేశకం చేస్తారనమాట. మార్క్ జగర్బర్గ్ కూడా కన్ఫ్యూజన్లో ఉంటాడు, ఏం చేయాలి ఏంటి తెలియన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి నేను వెళ్ళానప్పుడు నువ్వు కూడా వెళ్ళు, నీకు కూడా క్లారిటీ వస్తుందని చెప్పి. సో మార్క్ జగర్బర్గ్ కూడా నేను నీమ్ కరోలి బాబా ఆశ్రమానికి వచ్చిన తర్వాతనే నాకు క్లారిటీ వచ్చింది అని చెప్తాడు. ఆయనే కాదు, మనకి జూలియా రాబర్ట్స్ అని ఒక హాలీవుడ్ హీరోయిన్ ఉంటుంది అనమాట. ఆమె కూడా నీమ్ కరోలి బాబా శిష్యురాలు. రామ్ దాస్ అనే ఒక గొప్ప సైంటిస్ట్, వాళ్ళ తల్లిదండ్రులు లాయర్స్. ఈ రామ్ దాస్ గారి ఒరిజినల్ పేరు ఏంటంటే రిచర్డ్ ఆల్పెట్. ఈయన ఒక ఊపు ఊపేశాడనమాట అమెరికాలో ఆ రోజుల్లో. ఈయనకి చాలామంది శిష్యులు కూడా ఉన్నారు. ఈయన కూడా నీమ్ కరోలి బాబా శిష్యుడు. ఆ తర్వాత కృష్ణదాస్ అని ఉంటారనమాట. మనకి భజలో జీ హనుమాన్, భజలో జీ హనుమాన్, భజలో జీ హనుమాన్ అని కీర్తన చేస్తారు. ఎవరైనా ఒరిజినల్ క్రిస్టియన్, అమెరికాలో పుట్టిన ఒరిజినల్ క్రిస్టియన్ సీతారాముల భజనలు, హనుమంతుడి భజనలు అద్భుతంగా చేస్తాడు. మనకి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా ఈయన భజనలకు అటెండ్ అవుతారు. ఎవరనుకున్నారు వీళ్ళంతా? ఒరిజినల్ క్రిస్టియన్స్ భక్తుల కింద మారారనమాట వీళ్ళందరూ. ద బీటిల్స్ అనే ఒక బ్యాండ్ ఉంటుంది అనమాట, రాక్ బ్యాండ్. ఈ 1960s ఇది ఒక బ్రిటిష్ బ్యాండ్. ఓకే, ఇప్పుడు బ్రిటిషర్స్ని మీ తల్లిదండ్రులు అని చెప్పుకుంటారు కదా మీరు. ఆ బ్రిటిషర్స్ మీరు ఏ తల్లిదండ్రులు అని చెప్పుకుంటారో ఆ బ్రిటిషరే, అతని పేరు జార్జ్ హ్యారిసన్. ఈ జార్జ్ హ్యారిసన్ అనే ఆయన ద బీటిల్స్ అనే రాక్ బ్యాండ్కి సంబంధించిన ఆయన ఎన్నో భజనలు ఇతను కూడా చేశాడనమాట. ఒకటి పాడుకుందాం. గోవింద ఆది పురుష త్వమహం భజామి, గోవింద ఆది పురుష త్వమహం భజామి. కంపోజ్ చేసింది జార్జ్ హ్యారిసన్, ఒరిజినల్ క్రిస్టియన్, కృష్ణ భక్తుడు. ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డార్సీ కూడా మన నీమ్ కరోలి బాబా గారి ఆశ్రమానికి వచ్చారు. ఇంత స్టోరీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పాస్టర్లు దేవతల విషయానికి వచ్చినప్పుడు, ఈ 33 లక్షల దేవతల విషయానికి వచ్చినప్పుడు మీకు దేవతలు అవసరం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే భూమి మీద నుంచి పైకి ఎగరండి, తర్వాత సూర్యులేని ప్రదేశానికి వెళ్ళి చలికి తట్టుకుని నిలబడండి, నీళ్లు తాగొద్దు, గంగమ్మ కదా, వాయువుని కూడా పీల్చుకోవద్దు, ఇవన్నీ ఏం చేయకుండా ఉండండి. ఎందుకంటే మా యోగులు చాలామంది, ఇప్పుడు మీరు యోగుల మీద గురువుల మీద కామెంట్ చేశారు కదా, మాకు ఉన్న ఎంతోమంది యోగులు, ఎంతోమంది గురువులు ఇవేం లేకుండా కూడా ఉంటారు. వాళ్ళు గాల్లో దిగుతారు, వాళ్ళు గాల్లో తేలుతారు, నీటి మీద నడుస్తారు, శ్వాస పీల్చుకోకుండా కూడా చాలా రోజులు ఉంటారు. మీకు అసలు ఒక ఛాలెంజ్ విసిరినప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ ఆలోచించరా? కొంచెమైనా ఆలోచించాలి కదా. ఎవరొకరు వచ్చి మాట్లాడతారని భయం లేదా మీకు? ఇప్పుడు ఈ ఛాలెంజ్ విసిరారు కదా, మీరు ముందు ఈ పనులన్నీ చేయండి. ఇంకో పని ఏం చేస్తారంటే ఫోర్డ్ కంపెనీ, ఈయన కృష్ణ భక్తుడు కదా, ముందు మీ పాస్టర్కి ఎవరికైనా ఫోర్డ్ కారు ఉంటే అది వాడడం మానేయండి. స్టీవ్ జాబ్స్ మొన్న మహాకుంభమేళా మధ్యన అప్పుడు స్టీవ్ జాబ్స్ వాళ్ళ భార్య కూడా అమెరికా నుండి వచ్చి కమలా అని పేరు మార్చుకున్నారు. ఆవిడ కూడా హిందుత్వంలోకి వచ్చి హిందుత్వాన్ని అఫీషియల్గా స్వీకరించారు. ఇంతకుముందు ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్నా సరే. సో ఈ పాస్టర్లు నెలకి 2 కోట్లు 3 కోట్లు సంపాదించే పాస్టర్లు కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళందరూ వాడేది ఐఫోన్లే కదా. ఐఫోన్లో వాడడం మానేమని చెప్పండి వాళ్ళకి. ఇదిగో ట్విట్టర్ కూడా వాడడం మానేమని చెప్పండి, ఫేస్బుక్. ఎందుకంటే వీళ్ళందరూ నీమ్ కరోలి బాబా గారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని స్థాపించారు కాబట్టి. ఇవన్నీ మానేమని చెప్పండి ముందు మీ పిల్లలకి. అది మాకు ఇంతమంది యోగులు, ఇంతమంది గొప్ప గొప్ప భక్తులు మాకు. మీరు భారతే తీసుకునే అవసరం లేదు, ఆంధ్రప్రదేశే తీసుకోక్కర్లేదు. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో ఊళ్ళో ఉన్నారు.
యోగులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న యోగుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? భారతదేశంలో ఉన్న యోగులు అంటే ఇంత ఇంత విభూతులు పోసుకుని మెడలో రుద్రాక్షలు వేసుకుని తిరుగుతారు అనుకున్నారా? మీ యోగులు అని చెప్పుకుంటారు అనుకుంటున్నారా? శ్రీ ఎం గారి గురించి తెలుసా మీకు? శ్రీ మధుకర్నాథ్. అతని పేరు ముంతాజ్ అలీ ఖాన్. కేరళ ముస్లిం కుటుంబంలో పుట్టిన ఆయన ముంతాజ్ అలీ ఖాన్. ఆయన నాథ్ సంప్రదాయానికి సంబంధించిన యోగి. ఆ యోగి ముస్లిం కుటుంబంలో పుట్టాడనమాట. ఆయన ఇంతకు ముందు చేసిన కర్మల ప్రకారంగా ఆయన ఇప్పుడు చేయవలసిన కర్మలు, ఇప్పుడు చేయవలసిన సమాజంలో తీసుకురావాల్సిన మార్పుల ప్రకారం ఆయన ఆ కుటుంబంలో జన్మ తీసుకున్నారు. ఆయన ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే శ్రీ మధుకర్నాథ్. శ్రీ ఎం అని టైప్ చేయండి. దీనికి పద్మభూషణ్ కూడా వచ్చింది. మదనపల్లిలో ఆశ్రమం ఉంది దీనికి. ద సత్సంగ్ ఫౌండేషన్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు వెళ్ళి ఓపెన్ చేసుకుని చూడొచ్చు. మదనపల్లిలో ఈయనకి ఆశ్రమం ఉంది. ఆయన ఏం చేస్తారనుకున్నారు? ఈయన మనకి చాలామంది మన రజనీకాంత్ సినిమా బాబా సినిమా చూసి ఉంటారు. అందులో అవతార్ బాబాజీ గురించి చెప్తారు కదా. అసలు మన రజనీకాంత్ గారు కూడానండి అవతార్ బాబాజీ గారి యొక్క భక్తుడు. ఇప్పుడు ఈ శ్రీ మధుకర్నాథ్ గారి దగ్గరికి వస్తే ఈ నాథ్ సంప్రదాయానికి చెందిన యోగి, అవతార్ బాబాజీ గారి పరంపరలో వచ్చిన నాథ్ సంప్రదాయానికి సంబంధించిన యోగి. ఈయన ఎలా ఉంటారు? మీరు మామూలుగా చూస్తే ప్యాంటు షర్ట్ వేసుకుని లేదా సూటు బూటు వేసుకుని టిప్ టాప్గా ఉంటారనమాట. ఆయన చూస్తే మీకు యోగి అని తెలియదు, ఎందుకంటే మనవి గొర్రె బుర్రలు కదా, మనకు తెలియదు అనమాట. ఆయన ప్రవచనాలు చెప్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చెప్తారు ప్రవచనాలు. ఆయన అమెరికాలో, యూరప్లో, దేశ విదేశాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో భాగవతం చెప్తారు. ఆయన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పురాణాలు చెప్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రామాయణ మహాభారతాలు చెప్తారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మెడిటేషన్ గురించి చెప్తారు. ఏం చేసేస్తారండి బాబు హిందుత్వాన్ని? మీరు ఏం చేయలేరు ఎవరో ఏమిని. అది ఇప్పుడు మన రజనీకాంత్ గారు తీసుకున్నారనుకో, ఆయన అవతార్ బాబాజీ ఒక్క ఫాలోవరు. ఆయన హిందుత్వం గురించి ఏం చెప్పారు? హిందుత్వాన్ని ఎవరు ఏం నాశనం చేయలేరు, ఇది సనాతనమైనది, ఎప్పటికీ నాశచెడదు అని ఎవరు చెప్పారు? నెలకి 10% అడుక్కు తినేవాళ్ళు చెప్పలేదు. ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పాడనమాట. విరాట్ కోహ్లీ ఏం చేస్తాడు? మాట్లాడితే బృందావనం వెళ్తాడు, ప్రేమానంద్ మహారాజ్జీని కలుస్తాడు. కృష్ణ భక్తుడు, రాధమ్మ భక్తుడు విరాట్ కోహ్లీ. అనుష్క శర్మ, అంబానీలు ఏం చేస్తారు? ప్రపంచమంతా చూసింది. భూమి మీద ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ చూసాయి అంబానీలు పెళ్ళిళ్ళు అయినప్పుడు లాస్ట్ ఇయర్. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పాప్ సింగర్స్, పాప్ మ్యూజిషియన్స్ వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళందరూ ఎదురుగా ఏం చెప్పారు? వాళ్ళ కోడలు ఎలా స్టార్ట్ చేసేది స్పీచ్? జై శ్రీకృష్ణ అని చెప్పి స్టార్ట్ చేసేది. అండ్ వాళ్ళ చిన్న అబ్బాయి కూడా చాలాసార్లు చెప్పాడు, మేము ఏదైతే ఉన్నామో ఇదంతా మాకంతా రాముడి దయ, దుర్గమ్మ దయ, మేము ఏం చేసినా దేవుడి దయ అని. ఎవరు అంబానీకి ఏమైనా సరిపోతారు? అసలు మీ పాస్టర్లు ఎవరైనా సరిపోతారు? మీరు చెప్పండి. ఒక్క పాస్టర్ అయినా సరిపోతాడు అంబానీకి? అంత గొప్ప గొప్ప అంబానీలు, గొప్ప గొప్ప క్రికెటర్స్. ఇంకో క్రికెటర్ ఉన్నారు, అతని పేరు హార్దిక్ పాండ్యా అనుకుంటా. ఏంటి మీ మొబైల్లో ఎక్కువ ప్లే చేసే సాంగ్ ఏంటంటే హనుమాన్ చాలీసా అని చెప్తాడనమాట ఆయన. మీరు ఆ క్రికెటర్స్ కన్నా గొప్ప వాళ్ళ? ఈ పెద్ద పెద్ద హీరోల కన్నా గొప్ప వాళ్ళ? మీరు అంబానీల కన్నా గొప్ప వాళ్ళ? ఇప్పుడు నేను ఇంతమందిని లిస్ట్ అవుట్ చేశానే, ఈ అమెరికన్స్, ఒరిజినల్ క్రిస్టియన్స్, వీళ్ళందరికంటే కూడా గొప్ప వాళ్ళ మీరు హిందుత్వాన్ని ఏదో చేసేయడానికి? ఎందుకండి అనవసరంగాని? దేవుడు ఇవ్వక మనిషి జన్మ వచ్చింది మీకు. మీరు చాలా అదృష్టవంతులు. నేను చెప్తున్నాను కదా, మీ పాస్టర్లు అందరూ చాలా అదృష్టవంతులు. మంచి మనిషి జన్మ వచ్చింది. వాళ్ళని వీళ్ళని మోసం చేసుకుని వాళ్ళ వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని బతికితే చాలా కష్టమైపోతుంది మీకు. మీ అందరికీ భాగవత సప్తాహాలు చేయించకపోతే మీ ఎవ్వరికి గతులు ఉండవు. మీకే కాదు, ఎవరెవరైతే మతం మారుతున్నారో, ఎవరెవరైతే దేవి దేవతలను దూషిస్తున్నారో వాళ్ళెవ్వరికి గతులు ఉండవు. అసలు ఎంత దారుణం అండి! కేవలం మతం మారిపోయినందుకు మాత్రాన తండ్రికి తలగరువు పెట్టడా అతను? అసలు ఏంటి, ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో? అసలు ఏం జరుగుతుందండి? అసలు తెలుగు వాళ్ళు బుర్రలని ఎక్కడ పెట్టుకున్నారు? ఆ ఆంధ్రప్రదేశ్ అసలు కృష్ణదేవరాయలు, ఆయన కన్నడ, ఆయన తెలుగులో ఆముక్తమాల్యద రాశారు. అసలు ఎంత మంచి పద్యాలు రాశారు. పొలతుల్ కౌకిట కృచి ఎత్తి తలంబ్రాల్ పోయించు నవ్వేళ ఔదల గంగన్ తన నీళ్ళ తానగని మౌద్యం బొప్ప వేరొక్క తొయ్యలి అంచున్మది నెంచు పార్వతి అసూయ వాప్తికి నవ్వు క్రొన్నెల పూదాల్పు. కృష్ణరాయనికి శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్తమాల్యద వదిలేశారు. ఆయన ఏం చెప్పారు? దేశ భాషలందు తెలుగు లెస్స,
ఆయన 1, 2 భాషలు కాదు, చాలా భాషలు నేర్చుకున్న ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. మనకి పోతన భాగవతం వదిలేశారు, అన్నమయ్య కీర్తనలు వదిలేశారు, త్యాగరాజ కీర్తనలు వదిలేశారు. త్యాగరాజ కీర్తనలు ఒక ఇంగ్లీష్ ఆయన తెలుగు నేర్చుకుని పాడిన పాటలు మనకి యూట్యూబ్లో ఉంటాయి. అలానే మనకి కూచిపూడి నాట్యం అది వదిలేశారు. ఇప్పుడు ఒక 65 ఏళ్ళ ఆమె ఉందన్నమాట. ఆమె అమెరికాలో పుట్టిన ఆమె, రకరకాల ప్లేసెస్లో పెరిగి ఇక్కడ సెటిల్ అయింది. ఆమె నన్ను అడిగింది మొన్న, మీదే ఊరు అంటే ఆంధ్ర అని చెప్పిన. ఎందుకంటే ఆంధ్రాలో ఏ ఊరని వీళ్ళకేం తెలుస్తుందని ఆంధ్రాలో ఏ ఊరని అడిగింది. కాకినాడ అని చెప్పిన. కాకినాడ అని చెప్తే అప్పుడు ఏలూరు దగ్గర కదా అంది. నేను షాక్ అయ్యాను. అసలు ఏలూరు మీకెలా తెలుసు అంటే తను కూచిపూడి నేర్చుకుందట. తను కూచిపూడి నేర్చుకున్నానని చెప్పి నాకు 2-3 భంగిమలు పెట్టి నృత్యం చేసి చూపించారనమాట ఆవిడ. ఆవిడ చాలా సంతోషించింది నేను తెలుగు అమ్మాయినని తెలుసుకుని. కొంచెం కొంచెంగా తెలుగు కూడా మాట్లాడింది ఆవిడ. తెలుగు చాలా స్వీట్ లాంగ్వేజ్ అని చెప్తుంది ఆమె. ఒక 65 ఏళ్ళు ఉన్న ఫారినర్ చెప్తుంది తెలుగు చాలా స్వీట్ లాంగ్వేజ్ అని. అలాగే మనకి ఇవన్నీ వదిలేసుకుని మనము వేరే ఒక జస్ట్ అందం లేదు, భాషలో అందం లేదు, ఆ మాటల్లో ఏంటో ఒక రకంగా ఉంటే వాటిలో సరైన అర్థమూ లేదు. ఆ పాటలన్నీ ఎందుకండి అలా పాడుకుంటారు? మంచి మంచి పాటలు, మంచి మంచి పద్యాలు, మంచి మంచి గద్యాలు ఆల్రెడీ మన పెద్దవాళ్ళు ఇచ్చేశారు కదా. ఇవన్నీ వదిలేసుకుని నాకు ఒక ఇన్సిడెంట్ అయిందనమాట. ఏంటంటే నేను సంగీతం నేర్చుకోవడానికి క్లాసెస్కి వెళ్ళేదాన్ని. అందులో క్లాసులో 20 మంది ఉండేవాళ్ళం పిల్లలం. సంగీత మాస్టర్ గారు ఉంటారు. అయితే ఎవరి పేరెంట్ క్లాస్లో ఉండేవాళ్ళు కాదు. ఒకే ఒక అమ్మాయి కిరిస్తాని అమ్మాయిని, ఆ అమ్మాయి మేబీ ఒక సిక్స్త్ క్లాస్ అవుతుంటుంటుందేమో. ఆ అమ్మాయిని పట్టుకుని వాళ్ళ మదర్ వచ్చేవారు అనమాట. వాళ్ళ మదర్ వచ్చి ఆ అమ్మాయి క్లాస్ అయ్యే వరకు కూర్చునే ఉండేవారు. ఎందుకంటే మాకు వస్తాయి సరి రి గ మమ వచ్చినప్పుడు మాత్రమే మేము పాడమనేవారు. కృష్ణం కలయ సఖీ సుందరం ఇలాంటి గీతాలు వచ్చినప్పుడు, ఇలాంటి పాటలు వచ్చినప్పుడు పాడొద్దని చెప్పేది ఆవిడ. అందుకని ఆవిడకి అక్కడ అలా కరెక్ట్గా కూర్చునేది. నాకు అసలు సంగీత మాస్టర్ గారిని చూస్తే అనిపించింది, ఈమె ఎంత వర్స్ట్గా బిహేవ్ చేస్తుందే, కొంచెం కూడా మొహమాటం కూడా లేదు. 20 మంది క్లాస్లో ఉన్నాం మేము, ఎవ్వరి పేరెంట్ లేరు అక్కడ. ఆ ఒక్క పిల్ల పేరెంట్ మాత్రమే ఉండి ఆ పక్కన కూర్చుని సరి గగమాలు ఇవి మాత్రమే పాడు, వాళ్ళు భక్తి గీతాలు పాడుతుంటే నువ్వు పాడొద్దు అని చెప్పి సంగీతం నేర్పిస్తుంది ఆ పిల్లకి. ఆ పిల్ల సంగీతం నేర్చుకుని దేనికి సంగీతం నేర్చుకుందంటే చర్చిలో పాడడానికి. మీకు చర్చిల్లో పాడడానికి సరి గగమాలు కావాలి. అసలు ఎంత వరస్ట్గా ఉన్నారంటే జనాలు, చాలా వరస్ట్గా ఉన్నారు, చెప్పుకోవడమే అనవసరం. ఎందుకని ఇలా తయారవుతున్నారని అర్థం కావట్లేదు. కానీ మనం మాత్రం కానీ ఇప్పటికైనా సరే కొంచెం కళ్ళు తెరుచుకుని మనము ఈ జన్మ మాత్రమే మనకి శాశ్వతం కాదు, మనం ఇలాగే ఉండిపోము భూమి మీద. మీరు ఆలోచించుకోవాలి, కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోతున్నారు. మనకి ఇంకా వచ్చే జన్మలు ఉన్నాయి, మనకేం అయిపోలేదు. మనకి రుణాలని బట్టి, మనం చేసుకునే పాప పుణ్యాలని బట్టి, కర్మల్ని బట్టి జన్మలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం మనం పుణ్యం చేసుకుని ఉంచుకోవాలి వచ్చే జన్మలకి, మంచి మంచి జన్మలు రావడానికి. అంతేగాని పాపాన్ని మూటగొట్టుకుని నరకాల్లోకి పోకూడదు. మీరు ఎంత క్రిస్తాని వాళ్ళైనా సరే హిందువుల నుండి వెళ్ళిన వాళ్ళే కదా. నాకు అదొక అభిమానం అనమాట. మీరు జనాలే, ప్రపంచమంతా మనుషులే, ప్రపంచం అంతటా హిందూ మతం, హిందుత్వం ఏ విధంగా విస్తరించిందో ఇప్పుడే చెప్పుకున్నాం మనం. నా ఉద్దేశం ఏంటంటే అందరూ సంతోషంగా ఉండాలని నా ఉద్దేశం. అంతేగాని ఎవరినో కించపరచడానికి, ఎవరినో తక్కువ చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదండి. ఎవ్వరూ బాధపడొద్దు. మీరందరూ కూడా నాకు సోదర సమానులే. ఇప్పుడు నేను ఎవరెవరి మీద అయితే కౌంటర్లు వేసానో వాళ్ళందరూ కూడా నాకు సోదర సమానులే. జస్ట్ మీరు కొంచెం తెలుసుకొని బయటకు వస్తారని, సద్గతులు పొందుతారని, అంతే. అంతకంటే నాకు ఇంకేం కాదు. అండ్ మా దేవీ దేవతను తిట్టద్దు దయచేసి, మేము ఊరుకోము. మొన్న అక్కడ ఎవడో కమెంట్ పెట్టాడు అనమాట, కొత్త బిచ్చగత్తు వచ్చింది మార్కెట్లోకి హిందూ మతం చెప్పి అడుక్కోవడానికి అని. నాకు బిచ్చ వేయడానికి నువ్వెవడోరా? నాకున్నదంతా ఊడ్చి పెడతాను, నా ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఊడ్చి పెడతాను అనమాట. నాకు బిచ్చం వేయాల్సి వస్తే మా అన్నపూర్ణమ్మ వేస్తుంది, మహాలక్ష్మీదేవి వేస్తుంది, గోవిందుడు వేస్తాడు. మాకు బిచ్చం వేయడానికి ఇంతమంది ఉన్నారు. బిచ్చం వేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఇది వాడికి అనమాట. ఆల్సో
నేను మొన్న చేసిన వీడియోని చాలామంది ఆదరించారు. ఈ వీడియో కూడా చాలామంది పెద్దలు గొప్ప గొప్పవారు చూస్తుండవచ్చు. నేను తెలిసి తెలియక 1-2 మాటలు తప్పు మాట్లాడుంటే కనుక నేను చిన్నదాన్నని చెప్పి నన్ను క్షమించండి. జై శ్రీరామ్.